నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కడపలో మనం చూసుకుంటే హరిహర వీరమల్లు సినిమా ఏదైతే ఉందో గ్రాండ్గా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే అభిమానులు పెద్ద ఎత్తున అయితే కడపలోని రాజా థియేటర్కు వచ్చేసి ఈ యొక్క సెలబ్రేషన్స్లో అయితే పాల్గొనడం జరిగిందనమాట. చూడండి, ఎక్కడ చూసిన జనం అన్నమాట. అలాగే వాళ్ళకు తోచిన రీతిలో అయితే వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కువైటు, సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాల్లో కూడా విడుదలయ్యింది. కువైట్లో ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ప్రస్తుతం కడపలో చూడండి, ఆ థియేటర్ అలా ఓపెన్ చేశారన్నమాట. జనాలు అయితే పట్టకుండా తోసుకుంటూ వెళుతూ ఉన్నారు. ఎవరైనా సినిమా థియేటర్కి వెళ్ళే వారికి చెబుతూ ఉన్నాను, నిదానంగా అయినా సరే కానీ తోసుకోకుండా వెళ్ళండి. ఒక్క నిమిషం ఆలస్యమైనా కానీ ఎవరు ఏ ఇబ్బంది లేకుండా అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ తోపులాటలు జరగడం వల్ల ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చాలా వరకు ప్రమాదాలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే హరహర వీరమల్లు సినిమా అఖండ విజయం సాధించాలని చెప్పి మనం అందరం కోరుకుందాము. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ హరహర వీరమల్లు సినిమా భారీ హిట్ సాధించాలని చెప్పేసి, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క కెరియర్లో ఈ యొక్క చిత్రం ఇలా మిగిలిపోవాలని చెప్పేసి నేనైతే కోరుకుంటూ ఉన్నాను. అలాగే కువైట్లో ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత దాదాపు 3-4 ఏళ్ల తర్వాత వస్తూ ఉన్న సినిమా కాబట్టి కడపలో అయితే ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అయితే సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. కువైట్లో కూడా షో పడింది. ఎవరైనా చూసి ఉంటే సినిమా ఎలా ఉందని చెప్పి కామెంట్ చేయండి. నేనైతే సినిమాకు వెళ్దాం అనుకున్నాను, టికెట్లు అయితే దొరకలేదు. అదేగాక కడపలో రాజా థియేటర్లో 800, అప్సరా కానీ లేకపోతే మిగతా థియేటర్లు ఏవైతే ఉన్నాయో 500, 600 టికెట్లు అయితే నాకైతే టికెట్లు దొరకలేదన్నమాట. రేపైతే నేను చూస్తాను తప్పకుండా. మీరు చూసి ఉంటే తప్పకుండా సినిమా ఎలా ఉందని చెప్పి కామెంట్ చేయండి. అలాగే కువైట్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సినిమా అయితే రిలీజ్ అయ్యింది ఖైతాన్ ఓజోన్లో కానీ, అలాగే కువైట్లోని పలు థియేటర్లలో కూడా ఈ సినిమా అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యాన్స్ యొక్క ఆనందం చూడండి ఎలా ఉందో. అలాగే అందరూ ఇలా కటౌట్ కూడా అయితే కట్టడం జరిగింది. కటౌట్ అన్ని కట్టారు. అలాగే గుమ్మడికాయలు తీసుకొని వచ్చారనమాట. గుమ్మడికాయలతో అందరూ అయితే హారతులు ఇచ్చి కటౌట్ ముందు అయితే కొట్టడం జరిగింది. అలాగే మీరు ఎవరైనా ఈ సినిమాకు పోయి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. కువైట్లో ఉన్న కడప జిల్లా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కడపలో సెలబ్రేషన్స్ ఎలా జరిగాయని చెప్పి చూపించానన్నమాట. అందరూ థియేటర్ లోపలికి అయితే వెళ్ళిపోయారు. పోలీసులు అయితే ఉన్నారు. నిజంగా పోలీసులకైతే హ్యాట్సప్ చెప్పొచ్చు. ఎందుకంటే అభిమానులు అంత అల్లరి చేస్తూ ఉన్నా ఓపికతో ఉన్నారన్నమాట. అయితే అందరూ జనాలంతా లోపలికి వెళ్ళిపోయినారు. వీళ్ళంతా బయట ఉండే వాళ్ళంతా టికెట్లు లేని వాళ్ళు అనమాట. ఇంకా నా దగ్గర నాకు టికెట్ దొరకలేదు కాబట్టి నేను కూడా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.